ఓం శాంతి. ఈరోజు సర్వాత్మల తండ్రి అయిన పరమాత్ముడి గురించి తెలుసుకుందాం. మనందరం కూడా పరమాత్ముడు, భగవంతుడు, దేవుడు అనే మాటలు అంటాం కూడా. పరమాత్ముడు అనే మాటను వినని వారు ఉండరు. పరమాత్ముడు అంటున్నారు అంటే తప్పకుండా ఉంటారు. ఏదైనా పేరు ఉంటే అది తప్పకుండా ఉంటుంది కదా. కొందరి కళ్ళతో చూడలేము అని పరమాత్ముడు లేడు అని చెప్తారు. కానీ లేడు అని చెప్పడానికి వీల్లేదు. కొన్ని వస్తువులు కంటి ద్వారా చూడలేము, కానీ స్పర్శ వలన గాలి ఉంది అని చెప్తున్నాం, కనబడదు. మరి అదేవిధంగా పరమాత్ముడిని కూడా బుద్ధి ద్వారా అనుభూతి చేసుకోగలుగుతాం. కొన్ని చిన్న సూక్ష్మమైన జీవరాశులను చూడాలి అంటే అవి కనబడవి కళ్ళకి. మైక్రోస్కోప్ ద్వారా, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తారు కదా. కానీ పరమాత్ముడు వీటి అన్నింటి ద్వారా కనిపించడు. జ్ఞాన నేత్రంతో చూడగలుగుతాం, అనుభూతి చేసుకోగలుగుతాం. కొందరంటారు పరమాత్ముడికి నామరూపాలే లేవు అంటారు. నామరూపాలకు అతీతుడు అంటారు. ఇప్పటి వరకు పరమాత్ముడి గురించిన సరైన పరిచయం ఎవరికీ తెలియదు. భగవంతుడు ఒక్కరే అని చెప్తారు, మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. భగవంతుడు పరిచయం లేకపోవడం వలన భగవద్గీతలో భగవంతుడే ఇలా చెప్పారు, ఏ వేద శాస్త్ర జప తపాదులతో నన్ను పొందలేరు, నా పరిచయాన్ని నేనే ఇస్తాను అని మళ్ళీ అందులోనే చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. ఈ వాక్యం అనుసారంగా పరమాత్ముడు ధర్మగ్లాని ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వస్తాను అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు స్వయం పరమాత్మ అవతరించి స్వయంగా తన పరిచయాన్ని ఈ విధంగా తెలిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరి పరిచయం కావాలి అన్నా వాళ్ళ పేరు, అడ్రస్సు లేదు ఫోన్ నెంబరో తెలుసుకుంటాం. పరమాత్ముడి పరిచయాన్ని కూడా మనం ఈ విషయాల ద్వారా తెలుసుకుంటాం. ఇవి 6 విషయాలు. 1 నామము, 2 రూపము, 3 దేశము, 4 కాలము, 5 గుణాలు, 6 కర్తవ్యాలు. మరి పరమాత్ముడి యొక్క నామం అనేక రకాలుగా పిలుస్తూ ఉన్నారు. అసలైనటువంటి పేరేంటి భగవంతుడిది? పరమాత్ముడి వాస్తవమైన నామం సదాశివుడు. శివుడు అని పేరు వింటే శైవ మతము అని కాదు. ఇక్కడ శివుడు అనే పదానికి అర్థం కళ్యాణకారి, మంగళకారి, శుభకారి, బీజరూపి. బిందు రూపి అంటే పరమాత్ముడు బిందు స్వరూపంలో ఉంటాడు. సదా సర్వులకు కళ్యాణం చేస్తారు కాబట్టి పరమాత్మ పేరు సదాశివుడు అని వచ్చి ఉంది. ఇప్పుడు ఏ విధంగా తల్లిదండ్రులు వారి పిల్లల గురించి శుభాన్ని ఆలోచిస్తారు, ఇంజనీరో డాక్టరో చెయ్యాలి ఇలాగ అనుకుంటారు. అదేవిధంగా పరమాత్ముడు సర్వాత్మల ప్రతి శుభాన్ని ఆలోచిస్తారు. దాని వలన పరమాత్ముడి పేరు సదాశివుడు అని వచ్చి ఉంది. అయినా కానీ అనేకులు పరమాత్మని అనేక విధాలుగా వారి ఇష్టానుసారం పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని రకరకాలుగా పిలిచొచ్చు, పాపాయి, బుజ్జి, మున్ని ఇలాగా. అదేవిధంగా పరమాత్ముడు అంటే అందరికీ ప్రేమ కాబట్టి వారి ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఇంకొకటి ఏమంటే ఇక్కడ గమనించాల్సిందే, పరమాత్ముడి దాంట్లోనే పిలిచే దాంట్లో కూడా కర్తవ్య వాచకం, ఆయన చేసే పనులను బట్టి ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. విశ్వనాథ్ అంటారు. ఎవరికి చెప్తారు? పరమాత్మ శివుడికి మాత్రమే చెప్తారు ఈ పేర్లన్నీ కూడా. విశ్వానికి అధిపతి అని బదరీనాథ్ అంటారు, పశుపతినాథ్ అంటారు, ప్రాణనాథ అంటారు. పశుపతినాథ్ అంటే పశువుల్లాంటి మనుషులను కూడా ఉన్నతంగా తయారు చేసేటటువంటి వారు. ప్రాణనాథ, ప్రాణేశ్వర అంటూ ఉంటారు. ప్రాణం ఇచ్చినటువంటి వారు ఈశ్వరుడు అని. సోమనాథ్ అంటారు. రోజు పరమాత్మ జ్ఞానామృతం అనేది త్రాగించినందుకు గుర్తుగా చెప్తూ ఉంటారు. పతిత పావన, గతి సద్గతి దాత అని పిలుస్తూ ఉంటారు. ఇంకా సంగమేశ్వర అని కూడా అంటారు. పరమాత్మ కలియుగం అంతిమం, సత్యుగం ఆరంభంలో, మధ్యలో వచ్చినందుకు, సంగమంలో వచ్చినందుకే సంగమేశ్వర. జగత్తుకే అధిపతి కాబట్టి జగదీశ్వర. యోగం నేర్పించేటటువంటి వారు అని యోగేశ్వర. ఓంకారం అనేది ఎక్కడ ఉద్భవించింది? భగవంతుని నుండి కాబట్టి ఓంకారేశ్వర. ముక్తిదాత, ముక్తినిచ్చేటటువంటి వారు కాబట్టి ముక్తేశ్వర. ముక్తి బ్రహ్మ, ముక్తి రామ, ముక్తి కృష్ణ అని చెప్పం. ఎప్పుడు ముక్తి ఇచ్చేది పరమాత్మ ఒక్కరు మాత్రమే. విశ్వానికి అధిపతి కాబట్టి విశ్వేశ్వరుడు.
సర్వులకు తండ్రి సర్వేశ్వరుడు. హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం పరమాత్ముడిని. అందుకోసమే ఏదో ఒక రూపంగా అనుకుంటూనే ఏదో ఒక పేరుతో అనుకుంటాం. కాబట్టి హృదయేశ్వర, సర్వేశ్వర, ప్రాణేశ్వర, ఈ విధంగా ముక్కంటి పరమాత్ముడికి మటుకే 3వ నేత్రాన్ని చూపిస్తారు. ఈ విధంగా రకరకాలుగా కర్తవ్యవాచకంగా కూడా భగవంతుడిని పిలుస్తూ ఉంటారు. ఇంకా బాంబేలో కూడా బబుల్నాథ్ అంటారు. అంటే పాపమంతా పోగొట్టేటటువంటి వాడు అని పాపకటేశ్వరుడు ఎలాగంటున్నామో అలాగే బబుల్నాథ్ అంటే ముళ్ళ లాంటి ఆత్మలను పుష్పాలుగా మార్చేటటువంటి వారు. దుఃఖం ఇచ్చేది, దుఃఖం పొందేది ఇప్పుడు కలియుగంలో మనుషులు చేస్తూ ఉండే పని. ఇలాంటి వారిని కూడా భగవంతుడు పుష్పాల్లాగా అంటే మంచి దివ్య గుణాల సువాసన కలిగినటువంటి వారిగా తయారు చేస్తూ ఉన్నారు. ఈనాడు మనుషులందరూ ముళ్ళల్లాగా ఉన్నారు కదా. ఏ విధంగా ముళ్ళు గుచ్చుకుంటే త్వరగా మానిపోతుంది, కానీ గాయం కలిగిన మనస్సుకు కలిగిన బాధ తగ్గదు. కాబట్టి పెద్ద ముళ్ళు లాంటి వారు మనుషులైపోయారు. మరి భగవంతుడు పుష్పంలాగా మారుస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఆయనకు ఆ విధంగా కూడా పిలుస్తూ ఉంటారు. అమరనాథ్ అని కూడా అంటారు. అమరులు అంటే దేవతలు అని. దేవతలను కూడా ఆ విధంగా తయారు చేసినటువంటి వారు అని. ఇప్పుడు కలెక్టరు జిల్లాకు, దేశానికి రాష్ట్రపతి ఎలా ఉంటారో మొత్తం విశ్వానికి అధిపతి. కాబట్టి పరమాత్ముడి కర్తవ్యం కూడా అలాగే ఉంటుంది. అందుకని అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నాం. మానవులకైతే 1-2 పేర్లు ఉంటాయి. అయితే పేర్లకు తగ్గట్టు కూడా ఉండరు. మృత్యుంజయుడు అని పేరు ఉండొచ్చు, కానీ మృత్యువుని జయించకపోవచ్చు. కానీ పరమాత్ముడిని మాత్రం కర్తవ్యం అనుసారంగానే పేర్లతో కరెక్ట్గా పిలుస్తూ వస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవాది దేవ, మహాదేవ, ఓంకారేశ్వర, చూడండి ఎలా పిలుస్తూ ఉన్నారో. భగవంతుని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే ఒక్క శివుణ్ణి మాత్రమే, ఇంకా మిగతా దేవతలకంతా ఈ విధంగా పిలవరు. ఈ విధమైనటువంటి మహిమ లేదు. ముక్తినిచ్చేవారు అని చెప్పి భగవంతుడి శివుణ్ణి మాత్రమే అంటారు. పాపం పోగొట్టేవాడు కాబట్టి పాపకటేశ్వరుడని శివుణ్ణి మాత్రమే చెప్తారు. ప్రాణేశ్వరుడు ప్రాణమిచ్చే దాత కాబట్టి ప్రాణేశ్వర అంటూ ఉంటారు. ఇది ఏ దేవతకు మహిమ లేదు. ఈ విధంగా పరమాత్ముడికి ఒక్కరికే ఈ మహిమ. అందుకే అంటారు భగవంతుడి యొక్క మహిమ అనంతమైనటువంటిది అని. ఆయన గుణాలంతా కూడా సాగరంతో చెప్తారు. జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు, ఆనంద సాగరుడు, దుఃఖహర్త, సుఖకర్త, సుఖ సాగరుడు, పతిత పావనుడు, పవిత్రతా సాగరుడు, శక్తి సాగరుడు, విశ్వానికి ఆల్మైటీ అథారిటీ భగవంతుడు అంటే. ఈ విధంగా వాస్తవంగా మనుష్య సృష్టి రూపి వృక్షానికి కూడా పరమాత్మనే క్రియేటర్, డైరెక్టర్ ఆయనే. కాబట్టి అంత మహిమ ఉంది. ఆయనకుండే మహిమ ఏ దేవతకు లేదు. దేవతలను ఆ విధంగా తయారు చేశారు కాబట్టే దేవాది దేవ అంటారు. అన్నీ హరించేవాడు కాబట్టి హరహర మహాదేవ అంటూ ఉంటారు. మరి ఈ విధంగా పరమాత్ముడిని రకరకాల పేర్లతో గుణవాచకం, కర్తవ్యవాచకంగా పిలుస్తూ ఉంటాం. మరి పరమాత్ముడు ఎలా ఉంటారు? పరమాత్మను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కానీ అసలైనటువంటి రూపం జ్యోతిర్బిందు స్వరూపం నిరాకారుడు. నిరాకారుడు అంటే ఆకారం లేదు అనే అర్థం కాదు. నిరాకారం అనేది పోలిక వలన వచ్చింది. ఇక్కడ మనం 3 రూపాల గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి శరీరానికి సాకారము అంటారు. దేవతలు ధరించేటటువంటి లైట్ స్వరూపానికి ఫరిస్తా స్వరూపం ఆకారి అని పిలుస్తారు. పరమాత్ముని నిరాకారుడు అంటారు. ఇంత పెద్ద సాకారం మనుషులతో పోల్చి చూడడం వలన పరమాత్ముని నిరాకారుడు అంటారు. ఒక గది ఉంది, దానికంటే పెద్ద గది ఉంది అనుకోండి, ఇది చిన్నది అవుతుంది కదా. అదేవిధంగా పోలిక, శరీరం అంటే పెద్దగా ఉంది, పరమాత్ముడు జ్యోతి సూక్ష్మంగా ఉంటారు కాబట్టి నిరాకారుడు. ప్రపంచంలో జ్యోతి స్వరూపునిగా ఎక్కువలో ఎక్కువ అంటే పరమాత్ముడినే పూజిస్తారు. హిందువులలో ఎక్కువగా పరమాత్ముని కాశీ నుండి కన్యాకుమారి వరకు శివలింగ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. శివుడు అంటేనే
కళ్యాణకారి లింగం గుర్తు చూపిస్తారు. ఇప్పుడు స్త్రీలింగం పుంలింగం అంటారు కదా, అదేవిధంగా శివలింగం అంటే శివుడి గుర్తు, దానికి జ్యోతిర్లింగం అని కూడా అంటారు. అయితే మనమొక్కరు దేవుడు ఇలా ఉంటారు అని చెబితే నమ్మరెవ్వరు, నమ్మకూడదు కూడా. కానీ అన్ని ధర్మాల వారు ఒప్పుకునేటటువంటి వారే భగవంతుడు. ఇప్పుడు రాముడు అంటాం, వేరే మతస్థులు ఒప్పుకోరు, ఆ మతం వారిని మనం ఒప్పుకోము. ఇలాగే అన్ని ధర్మాల వారు ఒప్పుకునేటటువంటి వారే భగవంతుడు అంటే. క్రైస్ట్ కూడా ఏం చెప్తారు? గాడ్ ఈజ్ లైట్, ఐ యామ్ నాట్ ఏ గాడ్. ఆయన చెప్పారు, భగవంతుడు లైట్ స్వరూపంగా ఉంటారు, నేను కాదు దేవుడు, దేవుడు పంపిస్తే వచ్చిన దూత నేను అన్నారు. దేవుడు పంపిస్తే వచ్చిన దూత, అందుకే దేవుడి కుమారుడు అంటూ ఉంటారు. అంటే ఆయనకు కూడా తండ్రి ఉన్నారు, అందుకే గాడ్ ఫాదర్ అంటారు. భగవంతుడే తండ్రి అని. దాని గుర్తుగా ఆయన చెప్పినటువంటి విషయాన్ని బట్టి ఆయన ఏమన్నారు? లైట్ స్వరూపం భగవంతుడు అని చెప్పినందుకు గుర్తుగా వారు క్యాండిల్ పెట్టుకొని క్రిస్టియన్స్ ప్రార్థిస్తూ ఉంటారు. మరి మహమ్మదీయులు కూడా మక్కాకు వెళ్తారు, చాలా పుణ్యం అంటారు. అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ సంగి అస్వద్ అనే మసీదుకు రెడ్ స్టోన్ శిలాపలకం ఉంది, దాన్ని తాకి ముద్దు పెట్టి వస్తూ ఉంటారు. ఇంకా మసీదు పైన కూడా అర్ధచంద్రాకారం నక్షత్రపు గుర్తు నూర్ అని చెప్తూ ఉంటారు. హిందీలో నూర్ అంటే జ్యోతి అని. వారు కూడా హిందువులను అంటే వేరే విధంగా ఏదైనా అనుకోవచ్చు, కానీ భగవంతుడి చెప్పేటప్పుడు మాత్రం నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు అనేది ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా, జపాన్ దేశంలో కూడా అంతే, ఒక స్టూల్ పైన రెడ్గా ఉండే స్టోన్ పెట్టుకొని, రాయి పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. భగవంతుడు ఆ విధంగా ఎర్రగా లైట్ స్వరూపంలో ఉంటారనే దానికి గుర్తుగా. ఇంకా మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు చాలా ముఖ్యమైనటువంటివి. అక్కడంతా నిరాకారుడికి మహిమ. శివలింగం పెట్టి దానికి జ్యోతిర్లింగం అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ శివలింగంని ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉండేది కూడా మనకు తెలుసు. మరి రాముడు కూడా రామేశ్వరంలో శివలింగం పెట్టి పూజ చేశారు అని చెప్తారు. శ్రీకృష్ణుడు కూడా గోపేశ్వరం అనే పేరు అక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ పేరు వచ్చింది అంటారు. అంటే రాముడు కృష్ణుడు కూడా ఎవరిని పూజ చేశారు, ఎవరిని కొల్చారు? శివలింగానికి. దేవతలు తపస్సు చేస్తే కూడా ఎవరిని గురించి? శివలింగం గురించి, అంటే శివుడిని గురించి తపస్సు చేశారు. శంకరుడు కూడా తపస్సు చేస్తాడు శివుడి గురించే. శంకరుడికి కూడా తండ్రి ఎవరు? అక్కడ శివలింగం ముందు ఉంటుంది, తపస్సు చేస్తున్నారు అంటే ఆయనకు కూడా తండ్రి శివుడే. కాబట్టి అందుకే దేవాది దేవుడు అని చెప్తారు. మరి పరమాత్ముడికి సిక్కు మత గురువు అయినటువంటి గురునానక్ కూడా చెప్తారు, ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నామ్ అని. ఈ విధంగా ఎవరిని చూస్తే కూడా, ఏ ధర్మం వారైనా కూడా భగవంతుని నిరాకార స్వరూపుడు అనేది ఒప్పుకుంటూ ఉన్నారు. మరి కొద్దిమంది తెలియక ఏం చెప్తూ ఉంటారు అంటే, పరమాత్మ అంతటా ఉన్నారు, సర్వము వ్యాపించి ఉన్నారు అంటూ ఉంటారు. భగవంతుడు సర్వము వ్యాపించి ఉంటే అణువణువులో ఉన్నాడు అని ఒకవైపున చెప్తూ ఉంటారు కదా, ఇంకొక వైపున ఇంకొక రకంగా చెప్తారు. భిన్న భిన్న అభిప్రాయాలు, ఎన్ని నోళ్ళు అన్ని మాటలు అంటూ ఉంటారు కదా, ఆ విధంగా తెలియజేస్తారు. భగవంతుడికి ఒకవైపున నామరూపాలే లేవు అంటారు, నామరూపాలు లేకుండా ఏది ఉండదు. మరి ఇంకొక వైపున ఏం చెప్తారు? భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు చెప్తారు. సర్వము వ్యాపించి ఉంటే రాయి, కుక్క, అది ఇది పేర్లు చెప్తూ ఉన్నాం కదా, వీటన్నింటిలో పరమాత్మ ఉన్నాడు అంటారు. అది ఎంత నింద మాట! నిజంగా అన్నింటిలో పరమాత్మ ఉండేట్లయితే మరి మనం మందిరానికి ఎందుకు వెళ్తున్నాం, యాత్రలకు ఎందుకు వెళ్ళాం? సరే, ఇప్పుడు మనల్ని వదిలేయండి. ముందు కూడా సన్యాసులు, సాధువులు, పెద్ద పెద్ద గురువులందరూ కూడా అడవులోకి వెళ్ళి తపస్సు చేశారు, ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేశారు. ఎన్నో కష్ట నష్టాలకు, వ్యయ ప్రయాసల కోర్చి భగవంతుడి ధ్యానంలో నిరంతరం ఉన్నారు. ఎందుకని? మేము ముక్తి పొందాలి, భగవంతుడిలో ఐక్యం కావాలి అని చెప్పి. అంటే మనమే భగవంతుడైతే, రూపమైతే
భగవంతుడు ఇక్కడే ఉంటే ముక్తిధామానికి వెళ్ళాలి, ముక్తేశ్వర అంటూ పిలుస్తూ ఉన్నారు ఒకవైపున, ఇంకొక వైపున ముక్తిధామానికి వెళ్ళాలి అంటున్నారు. ఈ ప్రపంచంలో అంతటా పరమాత్మ ఉంటే ఇదే ముక్తిధామం కదా, మరెందుకు ప్రయత్నం చేయాలి అంటే వేరేగా ఉంటేనే కదా. అన్నిటికంటే ముఖ్యంగా మనం వేదాలను చాలా ప్రామాణిక గ్రంథాలుగా అంగీకరిస్తాం. ఆ వేదాలలో కూడా ఏముంది భగవంతుడి గురించి అంటే నిరాకారుడు అని చెప్తారు. తర్వాత అజన్మ, అభోక్త, అయోనిజ అంటారు. మరి భగవంతుడు అంటే జనన మరణాలు లేనటువంటి వారు అని. మరి భగవంతుడికి జనన మరణాలు లేనటువంటి వాడు అయితే మరి అంతటా ఉన్నారు అని ఎలా అనగలుగుతూ ఉన్నారు? జనన మరణాల్లో వచ్చేవాడు కాదు భగవంతుడు. అభోక్త, ఏమీ అనుభవించేవాడు కాదు, తల్లి గర్భం నుంచి జన్మ తీసుకునేవాడు కాదు అని చెప్పారు. ఒకవైపున అలా అంటారు, ఇంకొక వైపున అంతటా భగవంతుడే అంటే ఎన్ని భిన్నాభిప్రాయాలు చూడండి ఈ విధంగా. అయితే భగవంతుడు ఇక్కడే ఉంటే ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం భగవద్గీతలో కూడా ఏం చెప్తారు? ఎప్పుడు అధర్మం అనేది ఎక్కువ అవుతుందో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం ఎక్కువైనప్పుడు ధర్మాన్ని స్థాపన చేయడానికి నేను వస్తాను అంటే అధర్మం ఉంది అంటే భగవంతుడు లేడు అని, ధర్మం ఉంది అంటే భగవంతుడు ఉంటారు అని అనుకోవాలి కదా. ఆయన వస్తే ధర్మం స్థాపన చేస్తారు అని. మరి ఎప్పుడు రావాలి భగవంతుడు? మరి ఎక్కడో ఉంటేనే కదా రావాలి, ఇక్కడే ఉంటే ఎలా వస్తారు అంటారు? భగవంతుడు అసలు ఇది ధర్మ ప్రపంచమా ఇప్పుడు ఉండేది, అధర్మ ప్రపంచం అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే మరి ఇలాంటి సమయంలోనే కదా భగవంతుడు రావాలి, ఎక్కడి నుంచినో కదా భగవంతుడు రావాలి. దానికి పరమాత్ముడు ఉండే నివాస స్థానం వేరుగా ఉంది. అందుకే భగవంతుడా రండి తండ్రి నన్ను తీసుకుని వెళ్ళండి అంటూ ఉంటారు. ఇక్కడే దేవుడు ఉంటే పిలవాల్సిన అవసరం లేదు. ఇంకా అనారోగ్యంలో కూడా ఎక్కడున్నావు తండ్రి, రా తండ్రి నన్ను ముక్తి చెయ్యి ఈ బాధల నుండి రోగాల నుండి అని పిలుస్తూ వేడుకుంటూ అందరూ ఎప్పుడు దుఃఖం ఎక్కువ అవుతుందో ఇంకా ఇంకా పిలుపులు ఆర్తనాదాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడో ఉంటేనే కదా పిలుస్తూ ఉన్నారు. భగవంతుడు ఉన్నారు అంటే అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక మందిరం ఉంది, మందిరాన్ని ఎంత శుద్ధిగా ఉంచుతారు. ఏదైనా అపవిత్రమైనటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుందా? జరగదు. అంటే భగవంతుడు నిజంగా ఉంటే ఈ ప్రపంచంలో ఎందుకు ఇంత శుద్ధం ఉంటుంది? ఇప్పుడు ఎక్కడైనా వెళ్తూ ఉన్నారు అయ్యప్ప స్వామి దగ్గరికి అనుకోండి, జ్యోతి దర్శనమే అనుకోండి, అక్కడికి వెళ్ళేకే 40 రోజులు దీక్ష పాటిస్తారు, అంత పవిత్రంగా వెళ్తారే. మరి భగవంతుడు అంతటా ఉంటే ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత చెడు లేకుండా మంచి ఉండాలి కదా. మరి పరమాత్మ లేరనే కదా అర్థం. మరి ఎక్కడి నుంచో రావాలి కదా పరమాత్మ ఉండే స్థానం మరి ఎక్కడ అంటే పరంధామంలో ఉంటారు. ఇప్పుడు రాష్ట్రపతి నివసించే భవనానికి ఏమంటాం? రాష్ట్రపతి భవన్ అంటారు. అదేవిధంగా పరమాత్ముడు ఉండే ధామానికి పరంధామం అంటారు, ముక్తిధామం అంటారు, అఖండ జ్యోతిర్ మహాతత్వం, బ్రహ్మలోకం, శాంతిధామం, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు భక్తులందరూ. అదే అసలైనటువంటి స్థానం, భగవంతుడు నివసించే స్థానం. పరమాత్ముడు మనందరిలో ఉంటే భక్తులు భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడో వెళ్ళి కష్టాల పాల కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు పంచదార ఉంది, నీళ్ళలో వేసినా మజ్జిగలో వేసినా ఎందులో వేసినా దాని యొక్క తీయటి గుణం వాటిలో వస్తుంది. అదేవిధంగా పరమాత్ముడు మనలో ఉంటే మనలో శాంతి, ప్రేమ, ఆనందము ఇవన్నీ ఉండాలి కదా. మరి అన్నింట్లో ఉన్నారు అని చెప్పడము ఎంత తప్పు అవుతుంది? కాబట్టి ఇప్పుడు పరమాత్ముడు ఉండే స్థానం ఎక్కడ? త్రిలోకినాథ్ అని చెప్తూ ఉంటారు. 3 లోకాలు అనేది మనం వింటూ ఉంటాం. మరి 3 లోకాలు అంటే మనం నివసించేటటువంటిది ఈ ఆకాశతత్వం వరకు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశతత్వం వరకు ఒక లోకం. దీనికి స్థూల లోకం, మన కళ్ళకు కనబడేది స్థూల లోకము అంటాం. దానికంటే పైన ఉండేదాన్ని సూక్ష్మవతనం, బ్రహ్మపురి, విష్ణుపురి, శంకరపురి అంటాం. ఆకారి దేవతలు ఉండే స్థానం అది. దానికి పైన ఉండేదే పరంధామం, శాంతిధామం, అక్కడ పరమాత్మ ఉంటారు. మన స్థానం కూడా, మన ఇల్లు కూడా అదే. మనం ఇక్కడ పాత్ర చేయడానికి వచ్చాం, పాత్ర పూర్తి అయింది, తండ్రి వచ్చారు తీసుకొని వెళ్ళడానికి, ధర్మాన్ని స్థాపన చేసి అధర్మాన్ని రూపుమాపి
తిరిగి మనల్ని తీసుకొని వెళ్తారు ముక్తిధామానికి. మరి పరమాత్మ ఉండే స్థానం అదే. దానికోసమే భగవంతుడిని ఎవరైనా కానీ ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ దీపం వెలిగించి నమస్కారం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దీపం, దేవుడి దీపం అంటూ ఉంటారు. అంటే భగవంతుడి జ్యోతి అనే దానికి గుర్తుగా కనీసం జ్యోతి వెలిగించినప్పుడైనా భగవంతుడు అలా ఉంటారని అనుకోండి. ఆ దీపమే భగవంతుడు కాదు. ఆ జ్యోతిలో వేలు పెట్టండి, కాలుతుంది. ఎంతోమంది కాల్చుకొని చనిపోతున్నారు. ఎన్నో ఇళ్ళు తగలబడిపోతూ ఉన్నాయి. అంటే భగవంతుడు దుఃఖం ఇచ్చేవారు కాదు. దుఃఖహర్త సుఖకర్త అంటాం కదా, సదా సుఖమే ఇస్తూ ఉంటారు. మరి ఇది దుఃఖం ఇస్తుంది అంటే అగ్ని దేవుడు కాదు, పంచభూతాల్లో ఒకటి అది. అంటే అలా ఉంటారు అని భావించండి అని మన పెద్దవారు పూర్వీకులు ఆ పద్ధతిని ఉంచారు. దీపం వెలిగించినప్పుడైనా భగవంతుడు అలా ఉంటారు అనుకోండి అని. తర్వాత నమస్కారం చేస్తాం దీపం వెలిగించిన తర్వాత. అంటే అలాంటి స్వరూపుడు ఎక్కడున్నారని ఎవరినైనా చూపించేటప్పుడు వేలు పెట్టి చూపిస్తాం కదా, అలాగా 10 వ్రేళ్ళు ఎక్కడ చూపిస్తున్నాయి? పైకి చూపిస్తున్నాయి. అంటే భగవంతుడు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. పైన 10 వ్రేళ్ళు లేకుంటే ఆ నమస్కారానికి అర్థం ఏంటి చెప్పండి? ఇవి వ్రేళ్ళే, ఇవి వ్రేళ్ళే, 10ని కలుపుతున్నాం అంటే ఎందుకు అర్థమేమి? అంటే వాస్తవంగా 10 వ్రేళ్ళు చూపిస్తూ ఉండేది పైన ఉన్నాడు భగవంతుడు. మామూలుగా కూడా మాట్లాడేటప్పుడు మనం ఏమంటూ ఉంటాం? పైనుండేవాడికి అన్నీ తెలుసు, దేవుడికి అన్నీ తెలుసులే. మన దృష్టి కూడా పైకే వెళ్తుంది. దేవుడిని ఎప్పుడు క్రిందకు చూడం. ఏ కష్టం అనిపించినా, బాధ అనిపించినా భగవంతుడా అని పిలిపి వచ్చినప్పుడంతా తల పైకి లేస్తుంది మనది. కళ్ళుతో మనం పైనే చూస్తూ ఉంటాం. అంటే దేవుడు పైన ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఇలాగా దేవుడు గుడ్డివాడు కాదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే పైననే చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎవరైనా శరీరం వదిలితే కూడా పైకి వెళ్ళిపోయినాడు అంటే అర్థం పైన పరమాత్మ ఉండే చోటికి వెళ్ళిపోయాడు అని. అదే అసలైనటువంటి మన ఇల్లు, మన తండ్రి ఇల్లు. ఎవరికైనా తండ్రి ఇల్లే పిల్లల ఇల్లు. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు పెద్దగా అయిన తర్వాత, కానీ జన్మస్థానము తండ్రి ఇల్లే. కాబట్టి ఇక్కడ కూడా తండ్రి ఇంటి నుండినే మనం వచ్చాం కాబట్టి దుఃఖములో, బాధలో పిలుస్తూ ఉన్నారు. కొద్దిమంది వయసు అయినటువంటి వారు అంటూ ఉంటారు. ఇప్పుడైతే అందరూ అంటూ ఉన్నారు అనుకోండి. అందరికీ కూడా బాధ, దుఃఖము, అశాంతి ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం చెప్తూ ఉంటారు? భగవంతుడా నన్ను తీసుకొని పోయి ఎందుకు పెట్టావప్పా ఇక్కడ? ఎందుకు నేను ఈ కష్టాలు భరించాలి, ఎన్నాళ్ళు భరించాలి అంటూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు. అంటే ఏమి అర్థం? ఆ ఇల్లు మన పర్మనెంట్ అడ్రస్ అని. అదే అసలైనటువంటి ఇల్లు, అదే పరంధామం అంటే. మరి భగవంతుడు ఎప్పుడు వస్తారు? పరమాత్మ ఎవరైనా మినిస్టర్ వస్తూ ఉన్నారు అంటే ఒక పలానా ప్రాంతానికి వస్తూ ఉన్నారన్నప్పుడు న్యూస్ పేపర్లోనూ టీవీలోనూ వేస్తూ ఉంటారు. అదేవిధంగా పరమాత్ముడు వచ్చేటటువంటిది కూడా న్యూస్ గీతలో ఉంది. యదా యదా హి ధర్మస్య అని. అధర్మం ఎక్కువైనప్పుడే భగవంతుడు వస్తారు అని. ధర్మగ్లాని యొక్క చిహ్నాలు చాలా చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా అత్యాచారాలు, పాపాచారాలు, దురాచారాలు, ఎన్ని రకాలుగా తప్పులు చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. దానికోసమే భగవంతుడి అవతరణ ఎప్పుడు జరిగింది అంటే 1937వ సంవత్సరంలో నిరాకార పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ శరీరంలో ప్రవేశించి. ఎందుకంటే శివుడికి లింగంకి ఎదురుగా నంది చూపిస్తారు. నంది ముఖాంతరంగా శివుణ్ణి చూడాలి అంటూ ఉంటారు. పరమాత్మ నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. రావాలి అంటే ఆయన ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. అంతేకాని పైన ప్రేరణతో, ఆలోచనతోనే సృష్టి స్థాపన చేసేది అసంభవం. అందుకే పరకాయ ప్రవేశం అంటారు కదా. బ్రహ్మ శరీరంలో ప్రవేశించి సత్యమైన జ్ఞానం, గీతా జ్ఞానం, ఇది సహజ రాజయోగాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. పరమాత్ముని కలుసుకునేటటువంటి సమయం ఇప్పుడే. ఎప్పుడంటే అర్ధరాత్రి 12 గంటల మీదికి ముళ్ళు వచ్చింది అంటే నెక్స్ట్ రోజు ప్రారంభం అవుతుంది అని ఎలా చెప్తాము? కలియుగం అంతిమం, సత్యుగం ఆరంభం. ఇలాంటి సమయంలోనే భగవంతుడు వస్తారు. పరమాత్ముని దివ్య కర్తవ్యముల గురించి తెలుసుకుందాం. కొందరు పరమాత్ముని కర్తవ్యం ఏమిటి అని అడిగితే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, ఆకు అయినా కదలదు అంటూ ఉంటారు. ప్రతి పని శివుని ఆజ్ఞపైనే జరుగుతుంది అంటారు. ప్రతి పని శివుడే చేయించేట్లయితే తప్పులు కూడా చేయిస్తూ ఉన్నారా?
దొంగతనం చేయమని భగవంతుడు చెప్తారా? మిగతా రకరకాల చెడు పనులన్నీ చేస్తూ ఉంటారు, మరి భగవంతుడు చేస్తున్నట్టేనా? మరి ఆకి ఎందుకు కదిలింది అని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, గాలి వీస్తే కదిలింది అని. ఇంకా వర్షాలు కూడా భగవంతుడే కురిపిస్తాడు అంటారు. 4th క్లాస్ అబ్బాయిని అడిగినా చెప్తాడు, ఎందుకు? నీళ్ళు ఆవిరయ్యి మేఘాలుగా మారి చల్లబడి వర్షం కురిపిస్తాయి అని. భగవంతుడి కర్తవ్యం అవేమీ కాదు. ఈ ప్రపంచం పైన 3 కర్తవ్యాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రకృతి 1, 2 మానవుడు, 3 పరమాత్మ. ఈ వర్షాలు కురిసేది, ఆకులు కదిలేది ప్రకృతి యొక్క కర్తవ్యాలు. ఇక్కడ జనన మరణాలు కూడా పరమాత్ముడే కారణము అంటారు. మరి జనన మరణాలకు భగవంతుడు ఎలా కారకుడవుతారు? మనం చేసుకున్నటువంటి కర్మల బట్టి మనం జన్మలు తీసుకోవాల్సి పడుతుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏం కర్మ చేశాను ఇలాంటి జన్మ లభించింది అంటూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ఇంట్లో పుట్టినా, లేదు ఎందుకు ఇలాంటి శరీరం లభించింది అంటూ ఉంటారు. కానీ జనన మరణాలు మానవుని యొక్క రుణానుబంధంగా వస్తూ ఉంటాయి. ఒక కథ కూడా చెప్తూ ఉంటారు దానికి. ఒక భక్తుడు రోజు గుడికి వెళ్ళి వస్తూ ఉంటాడు. అతనికి సంతానం ఉండదు. రోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు, నాకు సంతానం కావాలి అని. అయితే ఒకరోజు గుడికి వెళ్ళి వస్తూ ఉంటే ఒక శవం అక్కడ ఉంటుంది. దారిలో శవం వద్ద ఒక సూట్ కేసు ఉంటుంది. అది తెరిచి చూస్తే 1,00,000 రూపాయలు ఉంటాయి. తర్వాత ఇంటికి తీసుకొస్తాడు. కొద్ది రోజులకే వారికి ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయికి పుట్టినప్పటి నుండి ఏదో ఒక జబ్బు చేస్తూనే ఉంది. 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ అబ్బాయికి జబ్బు తగ్గదు. ఆఖరికి ఒకరోజు ఆ అబ్బాయి అంటాడు, నాన్న నాకు ఈరోజు ₹1 మందు ఇప్పించు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ నాన్న డాక్టర్ దగ్గర బిల్లు వేయిస్తే 99,999 అవుతుంది. అంటే ₹1 తక్కువ ఉంది 1,00,000 రూపాయలకు. ఆ అబ్బాయికి సాక్షాత్కారం అయి ఉంటుంది, నా డబ్బు తీసుకున్నారు ఈయన, నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను అని. ఎప్పుడైతే ₹1 మందు వేసుకుంటాడో అతను మరణిస్తాడు. చెట్టు క్రింద శవమే, ఆ ఆత్మనే. వీరు రుణం చేశారు కదా డబ్బు తీసుకొచ్చి, కాబట్టి ఆత్మ కూడా ఇక్కడికే వచ్చింది. ఎప్పుడైతే రుణం తీరిపోయిందో అప్పుడు అతను ఈ శరీరాన్ని వదిలేస్తాడు. అంటే జనన మరణాలకు కారణం మానవుడే. ఎవరు చేసుకున్నటువంటి కర్మకు బాధ్యులు వారే వహించాలి. భగవంతుడు ఈ విషయంలో జోక్యం చేసుకోరు. అయితే ఎవరు ఏమి చేస్తారో దాని ఫలితం అంతిమంలో వారే అనుభవించాలి. మంచి చేస్తే మంచిగా జన్మలు తీసుకుంటారు. చెడు కర్మలు చేస్తారు, పాపకర్మలు చేస్తారంటే మంచి ఇంట్లో జన్మ తీసుకునేకి వీలు కాదు. చాలా బాధలు పడుతూ ఎప్పుడూ పేదవారిగా చాలా కష్టాలు అనుభవించే వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తారు అంటే, గాడ్ ఫాదర్ ఈజ్ క్రియేటర్, పరమాత్మ సృష్టికర్త ఇలా చెప్తారు. పరమాత్ముడి కర్తవ్యమేమి? రచించడం. పరమాత్ముడిని రచయిత అంటే సత్యుగాన్ని, స్వర్గాన్ని రచిస్తారు భగవంతుడు. అందుకని అతన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. స్వర్గ స్థాపకుడు స్వర్గాన్ని స్థాపించాలి అంటే ముందు మనుషులను మార్చాలి కదా. మనుషుల నుండి దేవతలుగా చెయ్యాలి అంటే ఆ శిక్షను ఎవరు ఇవ్వాలి? భగవంతుడే ఇవ్వాలి, ఇంకెవరికి సాధ్యం కాదా. అందుకే చెప్తూ ఉంటారు, దేవతలు అంటే వారు మనుషులే, కాకపోతే మంచి గుణాలు ఉండే కారణంగా దేవతలు, దైవీ గుణాలు ఉండే కారణంగా దేవతలు అంటున్నాం. మరి మనుషుల నుండి దేవతలుగా చేయడానికి పరమాత్ముడు డైరెక్ట్గా వచ్చి జ్ఞానం ఇవ్వాలి కదా. పరమాత్ముడు జ్ఞాన సాగరుడు. మరి మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే ఒక శరీరం అవసరం, జనన మరణాలు లేనటువంటి వారు కాబట్టి భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని ఆధారం చేసుకొని మనకి జ్ఞానం చెప్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ మనకి భగవంతుడు లేక గురువు కాదు, ఒక మధ్యవర్తి మాత్రమే పరమాత్ముడికి, ఆత్మలకు. పరమాత్ముడు చెప్పే జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. పరమాత్ముడే డైరెక్ట్గా వినలేక వచ్చి చెప్తూ ఉన్నారు. ఇతడినే భగీరథుడు అంటారు.
భగవంతుడి యొక్క రథం. శాస్త్రాలలో భగీరథుడి గురించి ఏం చెప్పారంటే, సాగరుడి పుత్రులు భస్మమైతే వాళ్ళను బ్రతికించడానికి ఆకాశం నుండి గంగను తీసుకొని వస్తారు అని. అంటే దీని యొక్క రహస్యం ఆత్మ విస్మృతి చెందిన వారిని మళ్ళీ ఆత్మిక స్మృతి కలిగించడం కోసం మరల పరంధామం నుండి జ్ఞానసాగరుడైనటువంటి తండ్రిని తీసుకొస్తారు అని. అందుకే ఈ బ్రహ్మకే మహానంది రూపంలో చూపిస్తారు. శివలింగాన్ని చూడాలి అంటే నందికి ఉన్న 2 కొమ్ముల ద్వారా చూస్తాం. శివుడిని డైరెక్ట్గా చూడలేం. అంటే శివబాబాతో మనం కలవాలి అంటే బ్రహ్మ శరీరం ద్వారా కలుసుకోగలుగుతాం. కాబట్టి ఇతన్ని నంది అని చెప్తారు. ఇంకా భక్తి మార్గంలో బ్రహ్మకు 3-4 ముఖాలు, చాలా భుజాలు ఉన్నట్లు కూడా చూపిస్తారు. ఎందుకంటే పరమాత్ముడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ప్రపంచంలో నలువైపులా వ్యాపింపచేస్తూ ఉన్నారు కాబట్టి 4 ముఖాలు చూపిస్తారు. ఇంకా బ్రహ్మకు అనేక భుజాలు కూడా చూపిస్తారు. ఎందుకంటే నిరాకార పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తూ ఉంటే బ్రహ్మకుమారీలు చాలా సహయోగం అంటే సహాయం చేస్తారు. కాబట్టి వేలాది భుజాలు అంటే బ్రహ్మకు బ్రహ్మకుమారీలే. భుజాలలో వేదాలు శాస్త్రాలు చూపిస్తారు బ్రహ్మకి. ఎందుకంటే వేద శాస్త్రాల సారాంశం పరమాత్ముడు బ్రహ్మ ద్వారా చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత కలియుగం పాత ప్రపంచమును శంకరుడి ద్వారా వినాశనం చేయిస్తాడు. శంకరుడి ద్వారా ప్రేరణ ఇప్పిస్తాడు. ఇక్కడ మనం శంకరుడు అనగానే శివుడు శంకరుడు ఒకటి అనుకుంటాం, కానీ శంకరుడు వేరు, శివుడు వేరు. ఇప్పుడు శివుడిని ఏమంటాం? కళ్యాణకారి. శంకరుడు అంటే వినాశనం చేయించేవాడు. శివుడు అంటే నిరాకారుడు, రచయిత. శంకరుడు ఆకారి, ఫరిస్తా, మరి పరమాత్మ రచన. మనము శివలింగము అంటున్నాం, శివరాత్రి అంటున్నాం, కానీ శంకరాలయం అని కానీ శివాలయం అంటాం, కానీ శంకరాలయము. మరి శివలింగం స్థానంలో శంకరలింగము, శంకర రాత్రి లానం కదా, శివ అనే పదమే వాడుతూ ఉన్నాం. శంకరుడు పార్వతి ఇరువురు కలిసి శివలింగానికి పూజ చేస్తున్నట్లు కూడా చూపిస్తారు. ఇద్దరు ఒకటే అయితే తన ఫోటోకే తాను పూజ చేసుకుంటారా? ఎప్పుడూ తపస్సు రూపంలో ఉన్నట్టు చూపిస్తారు శంకరుడికి. శంకరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు అంటే తనకంటే అధికుడు ఒకరు ఉంటేనే కదా తపస్సు చేస్తాడు. అది ఏ దేవతను ఉంచుకోరు, ముందు శివలింగమే. కైలాస పర్వతం పైన శంకరుడు పార్వతికి అమర కథ వినిపించేటప్పుడు శంకరుడు చెప్తాడు, పార్వతి నీవు శివుడిని గుర్తు చేసుకో అని. నేను కూడా శివుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్తాడు. ఒకవేళ ఇద్దరు ఒకటైతే పార్వతి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే సరిపోతుంది కదా. ఇంకా ఏం చెప్తారు అంటే బ్రాహ్మణులు పలికేటప్పుడు మంత్రాలలో బ్రహ్మదేవతాయ నమః అంటారు, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః. బ్రహ్మదేవతకు నమస్కారం, విష్ణు దేవతకు నమస్కారం, శంకర దేవతకు నమస్కారం. శివ దేవత అనరు. బ్రహ్మ పరమాత్మ, శంకర పరమాత్మ మనం వినం. శివ పరమాత్మాయ నమః అంటారు. శివుడు పరమాత్ముడు, ఆయనకు నమస్కారము అని. ఇప్పుడు శివరాత్రి గురించి కూడా ఆధ్యాత్మిక రహస్యం వేరేగా ఉంది, మన గురించి తెలుసుకుంటారు. రాబోయే సత్యుగము, స్వర్గము, వైకుంఠము, కృతయుగం యొక్క పరిపాలన విష్ణు ద్వారా చేయిస్తాడు శివబాబా. విష్ణువు అంటే లక్ష్మీనారాయణ స్వరూపం. విష్ణువుకు 4 భుజాలు చూపిస్తారు. లక్ష్మివి 2 భుజాలు, నారాయణుడివి 2 భుజాలు. విష్ణువు యొక్క 4 భుజాలలోనూ 4 అలంకారాలు కూడా చూపెడతారు. అవి శంకు, చక్రము, గద, పద్మ. చక్రము అంటే ఇది స్వదర్శన చక్రం. స్వ అంటే ఆత్మ దర్శనం చేసుకోవడం. వాస్తవానికి ఈ చక్రంతో ఎవరి తలలు నరకలేదు. వాస్తవంగా నరికే వాళ్ళు హంతకులు అంటారు, కానీ దేవతలు అని ఎలా అంటారు? మరి అంతగా పూజిస్తాం నారాయణుని, శ్రీకృష్ణుణ్ణి అంటే వారు మరి ఇలాంటి పనులు చేస్తూ ఉండరు కదా. చక్రం యొక్క అర్థం ఇది, స్వదర్శన చక్రం. ఇక శంఖము అంటే విష్ణువు చేతిలో. ఇది దేనికి గుర్తు అంటే మనం అజ్ఞాన నిద్రలో పడుకొని ఉన్నాము. జ్ఞాన శంఖారావంతో భగవంతుడు మనల్ని మేల్కొల్పుతున్నారు ఈయన ద్వారా.
గద అంటే భీముడికి ఆంజనేయుడికి గద పైకి చూపిస్తారు, కానీ విష్ణువుకి క్రిందకి చూపిస్తారు. ఎందుకంటే కామ క్రోధాల పైన విజయాన్ని సాధించిన దానికి గుర్తుగా క్రిందకు చూపెడతారు. పద్మము అంటే ఇది పవిత్రతకు గుర్తు. లక్ష్మీనారాయణులు కూడా దంపతులే, కానీ ఈనాటి దంపతులు లక్ష్మీనారాయణుల ముందు తల వంచుతారు, పూజిస్తారు. ఎందుకంటే వారిలో పవిత్రత, దైవీ గుణాలు ఉన్నాయి. ఇంకా దేవతల యొక్క ప్రతి అంగాన్ని కమలంతో పోలుస్తారు. కమలహస్తం, కమల నయనం అంటారు. ఎందుకు ఈ అలంకారాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు అంటే, కమలం ఎక్కడ జన్మస్థానం? తామర పువ్వు. బురదలో పుడుతుంది, బురదలో పెరుగుతుంది, బురద అంటది దానికి. అంటే సంసారంలో ఉంటూ కూడా, గృహస్థంలో ఉంటూ కూడా, గృహస్థంలో ఉండి చెడు నుంచి దూరంగా ఉండండి. గృహస్థం నుంచి దూరంగా ఉండడం కాదు. కమలం లాగా అది బురద నా జన్మస్థానం అనుకుని బురదలోనే కూరుకుపోయి ఉంటే ఆకర్షణీయంగా ఉండదు, అందంగా అగుపించదు. అలాగే నా పుట్టుక ఇక్కడ, నేను ఉండేది ఇక్కడ, గృహస్థం అనుకొని అలాగే ఉంటే ఎలా ఉంటారు? ఆ విధంగా కాకుండా గృహాన్ని ఆశ్రమంగా చేసుకొని పవిత్రత, అక్కడ శుద్ధత, శ్రేష్టత, శాంతి, ఆనందము, సుఖము ఇవన్నీ ఉన్నాయనుకోండి గృహస్థంలో, అది ఆశ్రమంలాగా, స్వర్గంలాగా అగుపిస్తుంది కదా. ఆ విధంగా కమల పుష్పంలాగా జీవితాన్ని గడిపారు కాబట్టి వారు దేవతలు కాగలిగారు అని లక్ష్మికి కానీ సరస్వతికి కానీ దేవతలకు కమల పుష్పం అనేది చూపిస్తూ ఉంటారు, తామర పువ్వు. ఇందుకు ఇంకా దేవతల ప్రతి యొక్క నడవడిక చాలా శ్రేష్టంగా ఉండేది కాబట్టి ఈ అలంకారాలంతా దేవతలకు ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులు సంపూర్ణంగా కాలేదు కాబట్టి వారి చేతుల్లో చూపించారు. ఈ ముగ్గురి ద్వారా, బ్రహ్మ, విష్ణు, శంకరుల ద్వారా భగవంతుడి చేయించే కర్తవ్యాన్ని ఇంగ్లీష్లో పరమాత్ముడిని గాడ్ అంటారు. గాడ్ అంటే జీ జనరేటర్, ఓ ఆపరేటర్, డి డిస్ట్రక్టర్. ఈ మూడు కర్తవ్యాలు పరమాత్మ చేయిస్తారు. శివ పరమాత్మని దివ్య అవతరణ గురించి తెలుసుకుందాం. శివ శబ్దానికి మంగళకారి, కళ్యాణకారి అని అర్థం. మానవులందరూ కలియుగ అంతంలో మాయకు లోబడి అశాంతి, దుఃఖం పాలై భ్రష్టాచారులుగా, పతితులుగా అగుటచే అతి ధర్మగ్లాని సమయం ఏర్పడింది. ఆ సమయాన్ని మానవాత్మలను పునః పవిత్రులుగా, సంపూర్ణ సుఖాధికారులుగా చేసే దివ్య కర్తవ్యాన్ని గావించు కళ్యాణకారి మూర్తి కాబట్టి శివుడు అనే నామం భగవంతుడికి గుణవాచకమై సార్థకమైంది. ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా పతనమైపోయిన మానవులను ఉద్ధరించేకి శివ పరమాత్మ పరంధామం నుండి వచ్చి ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. పరమాత్మ శివుడి ఈ దివ్యమైన అలౌకిక జన్మకు స్మృతి చిహ్నంగానే శివరాత్రి లేక శివ జయంతి పర్వదినంగా జరుపుకుంటూ ఉన్నాం మనం. పరమాత్మ ఈ విధంగా తాను ప్రవేశించిన అతని మనస్సును పూర్తిగా పవిత్రంగా చేసి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ఇతని స్మృతి చిహ్నంగానే శివలింగం ఎదురుగా విగ్రహం నంది ఉంటుందని కూడా మీరు విన్నారు. పరమాత్మ సర్వాత్మలకు తల్లి, తండ్రి. ఆయన ఏ స్త్రీ గర్భవాసమందు జన్మించక ప్రజాపిత బ్రహ్మ శరీరంలో పరకాయ ప్రవేశం చేయుటయే దివ్య జన్మ లేక దివ్య అవతరణ అనబడుతుంది. జనన మరణ బంధన రహితుడు, మానవ సృష్టికి చైతన్య బీజరూపుడు, జగత్పిత పరమాత్మ శివుడు స్త్రీ గర్భంలో జన్మించడు. వృద్ధ మానవ శరీరంలో ప్రజాపిత బ్రహ్మ శరీరంలో ప్రవేశించినందుకే భగవంతుడి యొక్క దివ్య జన్మ. శివ పరమాత్మ ప్రవేశించిన శరీరం జనన మరణ చక్రంలో పరిభ్రమించే మానవ శరీరం, కానీ అది పరమాత్మ స్వంత శరీరం కాదు. ఆయన అశరీరి పరమాత్ముడు. సమస్త సృష్టి మాయావశ్యమై కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారములు అనే
5 వికారాలలో చిక్కుకున్నటువంటి సమయంలో జనన మరణాతీతుడైనటువంటి భగవంతుడు పవిత్రత, సుఖము, శాంతులను ప్రసాదించి మాయ యొక్క పిడికిలి నుండి విముక్తి కలిగిస్తూ ఉన్నారు అందరినీ. ఆత్మలనంతా పరమాత్మయే సర్వాత్మలకు సత్య జ్ఞానము, సహజ రాజయోగము ప్రబోధించి పరంధామానికి తీసుకెళ్తారు. అతడే ముక్తి, జీవన్ముక్తి ప్రసాదించే వరదాత. అందుకే శివరాత్రి పండుగ కూడా ఎప్పుడు జరుపుకుంటూ ఉన్నాం? పాల్గొన మాసం చివరిలో వస్తుంది. కృష్ణపక్ష చతుర్దశి నాడు పూర్తి అంధకారం వ్యాపించి ఉంటుంది. ఒక్కరోజు తర్వాత శుక్లపక్షం ప్రారంభమవుతుంది. ఇక కొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం ప్రవేశిస్తుంది. ఈ పాల్గొన కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి జీవాత్మల అజ్ఞాన అంధకారాన్ని, మానసిక వికారాలు విజృంభించిన రాక్షస లక్షణాల స్థితులను సూచిస్తుంది. దీని తర్వాత ఆత్మలకు శుక్లపక్షం అనబడే నూతన కల్పము ప్రారంభమవుతుంది. అజ్ఞానము, అశాంతి దూరమై పవిత్రత, సుఖశాంతులు నెలకొంటాయి. పరమాత్మ శివుడు అవతరించి ఈ జ్ఞాన యోగాలు, పవిత్రతల ద్వారా ఆత్మలలో ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తూ ఉన్నారు. ఈ మహత్వం యొక్క ఫలితంగా శివరాత్రి నాడు భక్తులు జాగరణ చేస్తారు, ఉపవాసము చేస్తారు. సత్యమైన అర్థం ఉపవాసానికి, జాగరణకు కూడా మీరు తెలుసుకుంటారు. భారతదేశం అంతా జరుపుకునేటటువంటి శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం మీరు తెలుసుకుంటారు. ఎందుకు శివరాత్రి జరుపుకుంటున్నారు? శివుడు వచ్చి ఏం చేసి వెళ్ళారు? ఏమీ తెలియదు. గాంధీ జయంతి చేస్తారు. అతడు ఎప్పుడు జన్మించాడు? మనకు స్వాతంత్రం ఇప్పించి వెళ్ళారు. అవన్నీ తెలుసు. కానీ శివుడు ఏం చేసి వెళ్ళాడు అనేది ఎవరికీ తెలియదు. ఆ జాతిపిత గాంధీజీ మనకు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని చేకూర్చాడు. కానీ మనకు దుఃఖాలేమో తొలగలే. విశ్వపిత అయిన పరమాత్ముడు ఏం చేస్తున్నారంటే మన లోపల ఉండే శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలను శత్రువులతో స్వాతంత్రాన్ని చేకూరుస్తూ ఉన్నారు. వాటి నుంచి విడుదల చేయిస్తూ ఉన్నారు. రావణుడి యొక్క జైల్లో ఇరుక్కుపోయాం మనం. అందరికీ పుట్టినరోజు జరుపుతూ ఉన్నారు ఈనాడు. మహాత్ములకైతే హాలిడేస్ కూడా ఇస్తారు బర్త్డేకి. కృష్ణ జయంతి, నెహ్రూ జయంతి, ఇలా పుట్టినరోజులు జరుపుతూ ఉంటారు. కానీ శివుడికి ఒక్కడికి మాత్రమే శివరాత్రి చేస్తారు. శివుడికి రాత్రికి ఉన్న సంబంధం ఏమి? అది పరమాత్ముడు మనకు చెప్తారు. శివుడు రాత్రి సమయాన్ని వచ్చాడు అంటే అర్ధరాత్రి 12 గంటలని కాదు, అజ్ఞానం అనే రాత్రిలో వచ్చాడు. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కూడా రాత్రితో సమానంగానే ఉంది. ఇలాంటి అజ్ఞానం అనే రాత్రిలో పరమాత్ముడు వస్తారు. అందుకు గుర్తుగానే శివరాత్రి, శివ జయంతి అని కూడా అంటాం. శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసము ఇలా చేస్తారు. దీని యొక్క రహస్యం కూడా పరమాత్మ మనకు చెప్తున్నారు. మనం అనుకుంటాం ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడము అని. మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు జరిగింది అంటే ఏమీ తినకుండా ఉంటామా? ఆ రోజు ఇంకా ఎక్కువ స్వీట్స్ చేసుకొని తింటాం. కానీ శివుడి పుట్టినరోజున ఏమీ తినకుండా ఉంటారు. వాస్తవానికి దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఉపవాసం. ఉప అంటే సమీపము, వాసం అంటే నివసించేది. పరమాత్ముడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటే భగవంతుడి తలంపులో ఉండడం. అన్నం తినకుండా ఉండడం ఉపవాసం కాదు. అన్నం తినకుంటే ఆకలి అవుతూ ఉంటుంది. అప్పుడు పరమాత్మ ఎక్కడ గుర్తొస్తాడు? ఇంకా ఆ రోజు రాత్రి అంతా మేల్కొంటారు, జాగరణ చేస్తారు. అది నిజమైనటువంటి జాగరణ కాదు. జాగరణ అంటే జాగ్రత్త పడడం. ఏమిటి మీద జాగ్రత్త పడాలి? నిద్ర రాకుండా జాగ్రత్త పడడం అని కాదు. ఇక్కడ మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల అనే శత్రువులు ఉన్నాయి కదా, ఏమరపాటుగా ఉంటే మనలోకి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అవి మనలోకి చొరబడనీయకుండా అని. అయితే ఒకరోజు రాత్రి మనము చెడును రాకుండా చేసుకోవడం జాగరణ.
తర్వాత భగవంతుడికి సమీపంగా తలంపులో ఉండడం. ఒకరోజు చేసి మళ్ళీ మరుసటి రోజు మామూలు అయితే లాభం లేదు కదా. ఇది పురుషోత్తమ సంగమ యుగము అంటే మనకు రోజు శివరాత్రినే. ప్రతిరోజు ప్రజలంతా ఒక సంవత్సరానికి ఒకరోజు ఈ విధంగా యథార్థం తెలుసుకోకుండా చేస్తే మనం యథార్థ రూపంలో తెలుసుకొని మనం జీవిత పర్యంతం పరమాత్మ తలంపులో ఉంటూ మనలోకి చెడు గుణాలు రానివ్వకుండా జాగరూకతతో ఉంటాం. ఇది అసలైనటువంటి శివరాత్రి మనము జరుపుకుంటూ ఉన్నాం. వాస్తవానికి అజ్ఞాన నిద్ర నుండి కూడా అందరినీ మేల్కొల్పాలి. ఇది అసలైనటువంటి జాగరణ కూడా. మనము మేల్కోవాలి, ఇతరులను కూడా మేల్కొల్పాలి. ఎందుకంటే ధర్మగ్లాని సమయం ఇది. పరమాత్ముడే వచ్చారు, మరి ఇప్పుడు నిద్రపోతే ఎలాగా? అక్కడ యుద్ధం జరుగుతోంది, కుంభకర్ణుడు నిద్రపోతూ ఉన్నాడు, అందరూ లేపుతారు కదా. అలాగా ఇక్కడ అందరినీ లేపడమే జాగరణ అంటే అర్థం. ఈరోజు పరమాత్ముడి యొక్క దివ్య అవతరణను గురించి తెలుసుకున్నాం. రేపు సృష్టి చక్రము, కల్పవృక్షం గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. ఓం